ప్రజెంట్ ఏ ఇండస్ట్రీని గూగుల్ VO3 షేక్ చేస్తుంది. ఎందుకంటే మీరు కేవలం ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే రియలిస్టిక్ వీడియోస్ జనరేట్ చేస్తుంది. మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రియలిస్టిక్ వాయిస్తో ఆ వీడియోస్ అయితే జనరేట్ అవుతుంది అనమాట. సో దీన్ని మీరు మొబైల్లో ఎలా జనరేట్ చేసుకోవచ్చు, ఒక 1 మంత్ ఫ్రీ ట్రయల్ని ఎలా పొందవచ్చు, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖు స్టార్ట్ అవుతుంది. తక్కువ ధరకే లెవెల్ 1 లెవెల్ 2 రికార్డింగ్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. 10,000 రూపాయలకి ఏఐ కాంబో కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఏఐ తెలుగు కోర్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. రిఫరెండ్ ఎర్న్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఫస్ట్ నేను వీడియో స్టార్ట్ చేసే ముందు నేను గూగుల్ VO3ని ఉపయోగించి జనరేట్ చేసిన కొన్ని వీడియోస్ అయితే ప్లే చేస్తానండి. సో ఇలాంటి వీడియోస్ మీరు ఎలా జనరేట్ చేయొచ్చు ఇప్పుడు చెప్తాను. Tie him tightly, quickly. Jai Hanuman, Jai Hanuman. This is not the old circus. This is the future. నిన్న రాత్రి నుండి భారీ వర్షం కురుస్తుంది. అయ్యో, చూస్తుండగానే ఇద్దరు పడిపోయారు. సో ఫస్ట్ అయితే మీరు గూగుల్ VO3ని యాక్సెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ప్రీమియం సబ్స్క్రైబర్ అయి ఉండాలి. అంటే జెమినీ సంబంధించిన ప్రో సబ్స్క్రిప్షన్ ఉంటే మాత్రమే దీన్ని యాక్సెస్ చేసుకోగలుగుతారు. గూగుల్ VO3 ఫ్రీ ట్రయల్ అనేది సెర్చ్ చేస్తాను, మీరు కూడా సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు ఫస్ట్ ట్రై VO3 ఫాస్ట్ టుడే, ట్రై VO3 ఫాస్ట్ ఎట్ నో ఛార్జ్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేసుకోమంటుంది. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత క్రెడిట్ కార్డ్ కానివ్వండి, డెబిట్ కార్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఎంటర్ చేయమంటుంది అనమాట. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ₹2 మీ అకౌంట్ నుంచి డిడక్ట్ అవుతాయి. ఆ తర్వాత మీకు ఆ ₹2 కూడా రిఫండ్ వచ్చేస్తాయండి. బట్ ఈ యాక్సెస్ అనేది 1 మంత్ మార్కు మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 1 మంత్ తర్వాత మీరు కనుక దీన్ని ఆఫ్ చేసుకోలేదు అనుకోండి, ఫ్రీ ట్రయల్ తర్వాత పెయిడ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు సుమారుగా ఒక ₹1800-1900 కట్టాలి. ఆ ₹1900 మీరు ఇచ్చిన బ్యాంక్ డీటెయిల్స్ నుంచి కట్ అయిపోతాయి. సో గూగుల్ కంపెనీ వాళ్ళు ముందుగానే మీకు ఒక మెయిల్ పెడతారు, మీరు ట్రయల్ అవ్వబోతుందని ఒక 4-5 రోజుల ముందు. అది మీరు చెక్ చేసుకునైనా మీరు ప్లే స్టోర్ ద్వారా దీన్ని అయితే క్యాన్సిల్ చేసేసుకోవచ్చు, మీ ఈమెయిల్ ఐడి ద్వారా లింక్ అయి ఉంటుంది కాబట్టి. వన్స్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీరు జెమినీ అకౌంట్లోకి అయితే లాగిన్ అవ్వాలి. గూగుల్ సంబంధించిన జెమినీ మోడల్ అకౌంట్ ఇందులోకి లాగిన్ అయిన తర్వాత వీడియో మీద క్లిక్ చేస్తే VO2 అని చూపిస్తుంది. ఎందుకంటే ఇది ఇండియాలో యాక్సెస్ కాబట్టి, ఇండియాలో ప్రజెంట్ గూగుల్ VO3 యాక్సెస్ లేదు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, నాకైతే పైన చూస్తే ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఇలాగా మీరున్న ఐకాన్కి చుట్టూ కూడా రంగుల్లో కనిపిస్తుంది, ప్రో అకౌంట్ కింద కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు VPN ఆన్ చేయాలన్నమాట VO3 యాక్సెస్ తీసుకోవాలంటే. సో అందుకని నేనైతే PAWXY అనే ఒక బ్రౌజర్ అయితే ఉపయోగిస్తున్నాను. ఈ బ్రౌజర్లో బై డిఫాల్ట్గా VPN ఉంది కాబట్టి నేను అడిషనల్గా VPN యూజ్ చేయట్లేదు. సో నేను ఇప్పుడు VPN మీద క్లిక్ చేస్తున్నాను. అమెరికా దేశం సంబంధించిన VPN అయితే సెట్ చేసుకోవాలన్నమాట. ఒక యాడ్ ప్లే అవుతుంది. యాడ్ అయిపోయిన తర్వాత మనకి అమెరికా దేశానికి అయితే VPN కనెక్షన్ అనేది సెట్ అయిపోతుంది. అలానే ఇంకొక విషయం ఏంటంటే, నేను చెప్పిన బ్రౌజర్ని మీరు యూజ్ చేయాల్సిన అవసరం ఎక్కడా లేదండి. మీకు నచ్చిన VPN అయితే వాడండి. జస్ట్ నేను ప్లే స్టోర్లో నాకు ఏదో సరే ఏదో ఒక VPN ఎక్కించుకోవాలి కాబట్టి ఎక్కించని తప్పిస్తే స్పెసిఫిక్ ఈ VPN వాడమని మీకు చెప్పట్లేదు. మీకు యాడ్స్ లేని VPN ఏమైనా ఉన్నా కూడా దాన్ని ఇన్స్టాల్ చేసుకుని వాడుకోవచ్చు. యునైటెడ్ స్టేట్స్ కనెక్ట్ అయినట్టుగా చెప్తుంది. ఇక్కడ పైన యునైటెడ్ స్టేట్స్ సంబంధించి సింబల్ వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, చెక్ చేస్తే VO2 అని ఉంది. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తున్నాను ఈ పేజ్ని. ఇప్పుడు మనకి US కనెక్ట్ అయింది కాబట్టి బై డిఫాల్ట్గా వీడియో నొక్కగానే VO3కి సెలెక్ట్ అయిపోయింది అనమాట. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఇండియా నుంచి యాక్సెస్ చేస్తే ఖచ్చితంగా VPN ఉంటే మాత్రమే మీరు గూగుల్ VO3 సంబంధించిన వీడియోస్ జనరేట్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు మీరు సింపుల్ అనమాట, మీరు ఏదైతే ప్రాంప్ట్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ప్రాంప్ట్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. నేనైతే ప్రాంప్ట్ అయితే ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత మీరు ఎంటర్ మీద క్లిక్ చేయండి. మీకు ఎస్టిమేషన్గా ఒక 1 to 2 minutes టైం పట్టి అయితే వీడియో అయితే జనరేట్ అవుతుందండి, మీరు ఇచ్చిన ప్రాంప్ట్ని బట్టి. సో మ్యాక్సిమం 2 minutes లోపల వీడియో జనరేట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ చాలామంది కామెంట్స్లో కూడా పెడుతున్నారు, నేను ప్రీవియస్గా మన ఏఐ తెలుగు ఛానల్లో వెబ్సైట్ని ఉపయోగించి, అంటే ఫోన్లో కాకుండా మనకు ల్యాప్టాప్ కానీ పీసీని యూజ్ చేసి VO3 సంబంధించిన వీడియోస్ జనరేట్ చేసినప్పుడు కామెంట్స్ ఏం పెడుతున్నారంటే, నేను ఫోన్లో క్రియేట్ చేస్తున్నాను బట్ వీడియో జనరేట్ అవుతుంది కానీ ఆడియో రావట్లేదు అని చెప్తున్నారు. ఆ ఇష్యూ నేను కూడా ఫేస్ చేశానండి. మొబైల్లో కొన్నిసార్లు VPN యాక్టివేట్ చేసి మన వీడియో జనరేట్ చేసినప్పుడు వీడియో జనరేట్ అవుతుంది కానీ ఆడియో అయితే జనరేట్ అవ్వట్లేదు. దానికి మనం ఏం చేయలేము, ఫ్రీ యాక్సెస్లో ఉన్నాం కాబట్టి. సో ప్రజెంట్ అయితే మీరు సాధ్యమైనంత వరకు కొంచెం మార్నింగ్ టైమ్స్లో ట్రై చేయండి. ఎందుకంటే నైట్ టైము వేరే దేశం సంబంధించిన యూజర్స్ కానివ్వండి, అంటే యాక్సెస్ ఉన్న దేశాలు, ఒరిజినల్గా ఉన్న దేశాలు అక్కడ కాబట్టి అక్కడ ఆ టైంలో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటున్నారు కాబట్టి వాళ్ళ రద్దీ పెరిగి మనకి కొంచెం ఇబ్బంది
లాంటి ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. వీడియో అయితే జనరేట్ అయిపోయిందో సో ప్లే చేస్తాను. వాయిస్ లాంటి ఇష్యూ వస్తుందని ఇప్పుడు ఇది కూడా వాయిస్ అయితే జనరేట్ అవ్వలేదు. ఇది కొన్నిసార్లు ఏమవుతుందంటే VPN ఆన్లో ఉన్నప్పుడు మనకి ఆ వాయిస్ రావట్లేదండి. వన్స్ వీడియో జనరేషన్ అయిపోయిన తర్వాత VPN ఆఫ్ చేసేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి VO2 యాక్సెస్లోకి మనకు తగ్గిపోయినప్పటికీ కూడా ఆ వీడియోస్ ప్లే అవుతాయి కదా, అప్పుడు మళ్ళీ వాయిస్ వస్తుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి. ఇది నేను వీడియో అయిపోయిన తర్వాత కూడా VPN ఆఫ్ చేస్తాను కదా, అప్పుడు మీకు చెప్తాను యాక్సెస్ ఎలా ఉందో లేదో. ఇక్కడ నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే ఒక కోతి వ్లాగ్ చేసుకుంటూ వెళ్తూ మాట్లాడిన ఒక టాపిక్ అయితే ఇచ్చాను, అప్పుడు జనరేట్ చేసిన వీడియో మాత్రం చూడడానికి రియలిస్టిక్ గానే అనిపిస్తుంది. మరి ఆడియో ఎలా ఉందో కూడా ఒకసారి వస్తే చెప్తాను మీకు. నెక్స్ట్ నేను ఇంకొక ప్రాంప్ట్ కూడా ఇచ్చి ట్రై చేస్తాను. ప్రాంప్ట్ ఇచ్చేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. మీరు ఫోన్లో కావాలంటే ఒకసారి మనం ఎట్ ఏ టైం 2 ప్రాంప్ట్స్ ఇస్తాం కూడా టెస్ట్ చేద్దామండి. సో గూగుల్ జెమినీ మోడల్ ఆన్ చేశాను. అగైన్ నాకు VO3ని యాక్సెస్ చేశాను. ఇంకొక ప్రాంప్ట్ కూడా ఇచ్చేసి ఒకసారి ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ప్యారలల్ గా ఇంకొక పేజ్ లో ఆల్రెడీ సెకండ్ ప్రాంప్ట్ టెస్ట్ చేస్తాను, ఇప్పుడు 3వ ప్రాంప్ట్ కూడా టెస్ట్ చేస్తున్నాను. ఒకసారి మనకి ఫైనల్ గా వీడియో వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను వీడియో ఎలా వచ్చిందో. నేను ఇచ్చిన 2 ప్రాంప్ట్స్ సంబంధించిన వీడియోస్ అయితే జనరేట్ అయిపోయినాయండి. నేను ఇచ్చింది ఏంటంటే గాడ్జిల్లా సంబంధించిన ఒక గాడ్జిల్లాని కట్టేశారు. పోలీసులు ఏం చెప్తున్నారంటే త్వరగా తాళ్ళు కట్టండి అని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇస్తే అప్పుడు జనరేట్ అయిన వీడియో ఇది. మీకు స్క్రీన్ మీద క్లియర్ గా ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి. నెక్స్ట్ నేను ఇంకొక ప్రాంప్ట్ కూడా ట్రై చేశాను. ఒక 500 అడుగులు ఉన్న హనుమంతుడు ప్రత్యక్షం అవుతుంటే అక్కడ డివోటీస్ జై హనుమాన్ అంటున్నారు అని ఒక ప్రాంప్ట్ తో ట్రై చేశాను. సో ఆ వీడియోస్ అయితే వచ్చినాయి అనమాట. సో నేను గమనించింది ఏంటంటే వీడియోస్ పరంగా బాగానే జనరేట్ చేస్తుంది, కానీ కొన్నిసార్లు ఆడియో అయితే రావట్లేదు అనమాట. లేకపోతే కొన్నిసార్లు మనం ఇచ్చిన ప్రాంప్ట్ ని తెలుగులో ఇచ్చినా కూడా అది ఇంగ్లీష్ లో తీసేసుకుంటుంది అనమాట. తెలుగు పరంగా కొన్నిసార్లు ఇంగ్లీష్ టెక్స్ట్ తో తెలుగు మీనింగ్ వచ్చి ఇచ్చినా కూడా అది ఇంగ్లీష్ లో చెప్పేస్తుంది. దాని టైర్ అంటే ఇప్పుడు తాళ్ళు కట్టండి అని అనుకోండి, టై రోప్స్ అని చెప్పి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసేసుకుంటుంది. అది మీరు చెక్ చేసుకోండి, సరిగ్గా ఇస్తే మాత్రమే అదైతే ప్రాంప్ట్ అయితే వస్తుంది. బట్ స్టిల్ కొన్ని వీడియోస్ VO3లో జనరేట్ అయ్యింది, కొన్ని వాయిస్ లేకుండా వస్తున్నాయి. నాకైతే ప్రో అకౌంట్తో నాకు రోజుకి 3 వీడియోస్ మాత్రం ఫ్రీగా జనరేట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. దాని తర్వాత మీరు జనరేట్ చేసుకోవడం లేదు. నెక్స్ట్ డే మళ్ళీ అదే టైంకి నైట్ ఒక 1 గంట 2ంటికి మాత్రం మళ్ళీ ఫ్రీ యాక్సెస్ అయితే వస్తుంది 3 వీడియోస్ వరకు జనరేట్ చేసుకోవడానికి. ఇది ఓవరాల్గా గూగుల్ VO3ని మీరు ఎలాగ ఫ్రీగా వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు అనే పూర్తి సమాచారం అనమాట. ఇటువంటి లేటెస్ట్ ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.